ఆండ్రాయిడ్ మొబైల్ వాడని వారంటూ ఉండరు. ఈ పరిస్థితులలో అనేక రకాల సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి ఒక సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పుడప్పుడు గూగుల్ ప్లే సర్వీసెస్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అని ఒక ఎర్రర్ మెసేజ్ కనిపిస్తూ మనం తదుపరి ఎలాంటి ఆప్షన్స్ కూడా వినియోగించుకోలేని విధంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలాంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి చక్కటి టెక్నికల్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించాలంటే టెక్నాలజీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొట్టమొదటి టిప్ చూసినట్లయితే ఫోన్ను రీస్టార్ట్ చేయడం. ఫోన్ రీస్టార్ట్ చేయడం ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఏదైనా లోపాలున్నా, చిన్న చిన్న బగ్స్ ఉన్నా కూడా అవన్నీ రెక్టిఫై అయి తిరిగి మనం యథావిధిగా అన్ని రకాల ఆప్షన్స్ను చక్కగా వాడుకునే అవకాశం ఉంది. ఇది మొట్టమొదటి ఆప్షన్. ఇక రెండవ టిప్ చూసినట్లయితే అప్డేట్స్ చేసుకోవడం. అన్ని రకాల అప్లికేషన్ల మాదిరిగానే గూగుల్ ప్లే స్టోర్ కూడా ఒక అప్లికేషన్ మాత్రమే. ఇందులో కూడా అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కావలసిన అప్డేట్స్ చేసుకొని తిరిగి ఫోన్ను రీస్టార్ట్ చేసుకున్నట్లయితే ఈ సమస్య పరిష్కరించబడే అవకాశం ఉంది. కంపాటబిలిటీ సమస్యల వలన కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్లే స్టోర్ నందుకు వెళ్ళి అందుబాటులో ఉన్న అప్డేట్స్ చేసుకొని తిరిగి ఫోన్ను ఉపయోగించుకొనవచ్చు. మరొక ముఖ్యమైన టిప్ చూసినట్లయితే నెట్వర్క్ కనెక్టివిటీ. ఒక్కో సందర్భంలో నెట్వర్క్లో ఇబ్బందులు ఎదురైన పక్షంలో కూడా ఇలా గూగుల్ ప్లే సర్వీసెస్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అనే మెసేజ్తో మనకు సర్వీసులు ఆగిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మీరు మొబైల్ డేటాను వినియోగిస్తున్నట్లయితే వైఫైకి మారడం ద్వారా లేదా వైఫైని వినియోగిస్తున్నట్లయితే మొబైల్ డేటాకు మారడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన ఆప్షన్ చూసినట్లయితే టైమ్ అండ్ డేట్. ఒక్కో సందర్భంలో టైమ్ అండ్ డేట్ సక్రమంగా లేని పక్షంలో కూడా ఈ గూగుల్ సర్వీసులు సక్రమంగా పనిచేయవు. ఇలాంటి పరిస్థితులలో సెట్టింగ్స్ నందు టైం డేట్కి సంబంధించిన ఆప్షన్స్ సక్రమంగా సెట్ చేసుకొని సంబంధించిన తేదీలు మరియు సమయాలు చక్కగా అప్డేట్ చేసుకొని నీట్గా పెట్టుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించుకో. మరొక టిప్ చూసినట్లయితే డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం. అన్ని రకాల అప్లికేషన్ల మాదిరిగానే గూగుల్ ప్లే కూడా ఒక అప్లికేషన్ మాత్రమే. కాబట్టి ఇది కూడా తన యొక్క డేటాను ఎప్పటికప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్ నందు సేవ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా డేటా కరప్ట్ అయినప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు డేటాను అందులో ఉండే కెషీని కూడా క్లియర్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో అకౌంట్ సింక్రనైజేషన్ అంటే మన యొక్క గూగుల్ అకౌంట్ను మిగతా అప్లికేషన్ల యొక్క డేటాతో సింక్రనైజ్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అప్పటికీ సమస్య పరిష్కారము కాకపోతే ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు. ఇలాంటి చక్కటి టెక్నికల్ రిలేటెడ్ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా అందాలంటే టెక్నాలజీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ల ద్వారా మీ యొక్క రియాక్షన్ను తెలియపరచండి. థ్యాంక్ యూ.